సారీ అండి, ఇందాకేదో తెలియక. వదిలేయండి సార్, అది మీరేం కావాలని చేయలేదుగా, అదేదో పొరపాటున జరిగింది. ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఇప్పుడే కదా వద్దన్నారు. నేను సెల్ వద్దన్నాను, కానీ కాల్ చేసుకుంటాను ప్లీజ్. షూర్. థ్యాంక్ యూ. నాన్న, నేను బయలుదేరాను, రేపు మార్నింగ్ కల్లా వస్తాను. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అంటే నా సెల్ పోయింది. ఒకవేళ నువ్వు ఫోన్ చేయాలంటే సార్ మీ నంబర్ 9866 9863 17777 17777. ఓకే, మా నాన్న అండి. మీ దేవురండి? వైజాగ్ అండి. వైజాగ్లో ఎక్కడండి? అక్కేపాలెం ఉంది కదండి అక్కడ. 1 సెకండ్. హలో, మీకేనండి ఫోన్. ఓ హలో నాన్న, అక్కడే ఉంటుంది చూసుకో. అక్కడ కాకపోతే పక్క షెల్ఫ్లో పెట్టాను చూసుకో నాన్న. చెప్పాను కదా నాన్న, అక్కడే ఉంటుంది చూసుకోమని. ఉంటా. మా నాన్న అండి, కొంచెం కష్టం కేసు, ఏమనుకోకండి. మీకే అనుకుంటా. నాన్న ఊరికే విసిగించక నాన్న, అక్కడే పెట్టాను చూడు. ఉంటాను, పెట్టేయి. ఏం మా ఫాదర్ అండి, ఊరికే కంగారు పెడ. 1 మినిట్. హలో, అరే నాన్న, ఇది మన ఫోన్ కాదు, ఊరికే విసిగించుకో, అర్థం చేసుకో. అరే తాగబట్టి చస్తావా? తాగితే చస్తావు నాన్న. నాన్న అక్కడే షెల్ఫ్లో 4 బాటిల్స్ పెట్టాను, 2 బాటిల్స్ లాగిచ్చేసి ఉంటావు. నాన్న ఇంట్లో ఉన్నది నువ్వా నేనా? ఇరిటేట్ చేయకు. అక్కడే ఎక్కడ షెల్ఫ్లో ఉంటుంది వెతుక్కో. కళ్ళు కనపట్టలేదా? పెట్టే ఫోను. తీసుకోండి. వద్దండి. ఇప్పుడు తాగరా? ఎప్పుడు తాగరా? లేదండి. పర్లేదు, తీసుకోండి. వద్దు సార్. తీసుకోండి సార్. చియర్స్. ఏంటి ప్రాబ్లం? మా నాన్నండి, ఏం చెప్పమంటారు. మనమేమో అప్పుడప్పుడు సరదాగా తాగుతూ ఉంటాం. ఆయన సరదాగానే ఒక పూట కూడా మాండండి. మందు తాగితే ప్రాబ్లం, తాగకపోతే ప్రాబ్లం. చచ్చిపోతున్నానండి ఆయనతో. అరే మందు తాగితే పెంట పెంట చేస్తాడండి. నాకు మా కాలనీలో ఎంత మంచి పేరుందో అదంతా ఈయన మూలానే పోయింది. ఊరుకోండి, మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు. వేరే బేవచ్చంగా తాగే వాళ్ళు చాలా మందిని చూశాను, వాళ్ళకంటే ఎక్కువ తాగుతారు మీ నాన్న. మీరు మీ నాన్నతో కమ్యూనికేట్ చేయండి, ఒక ఫ్రెండ్లా చూడండి, ఒక కొడుకులా డీల్ చేయండి, ప్రాబ్లం సాల్వ్. మీ నాన్నగారు ఫోన్. లిఫ్ట్ చేయండి. ప్రాబ్లం ఏమీ లేదు, లిఫ్ట్ చేసి మాట్లాడండి. అది కాదండి, సొంత కొడుకు మీరు చెప్తే వింటారు, నేను చెప్తే ఏమింటారు? ఏం ప్రాబ్లం లేదు. ఈ పాటికి ఆయన ఆల్రెడీ 4 పెగ్గులు వేసి ఉంటాడు. ఈ టైంలో ఎవరైనా ఆయన సొంత కొడుకులాగా మాట్లాడతాడు. మాట్లాడండి. కొడుకులా డీల్ చేయండి, మాట్లాడండి. నాన్న, ఇలా తాగితే నీ ఆరోగ్యం అవుతుంది. ఇదేమన్నా చల్లపిల్లరాజు గారు కోట అనుకుంటాంట్రా? అక్కడుందేమో చూసుకో, ఇక్కడుందేమో చూసుకో అంటాంట్రా. మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక పెద్ద డస్క్. అది కాదు నాన్న, నేను చెప్పేది. దాని దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ ఓపెన్ చేసి చూస్తే కనపడాలిగా. నా మాట వినండి. ఫోన్లో కాబట్టి లేకపోతే కనపడితే మొహం పలిపోయేది. మీకు నార్మల్ అబ్బా అన్ సీజన్ లో అగ్గిపెట్లు అమ్ముకున్నా నా కొడక. మీరు కొంచెం అబ్బాయి నాన్న పిల్లడానికి అది నాన్న, అది కాదు నాన్న, మీరు ఫోన్ పెట్టి నీ అబ్బాయి టచ్కో. ఏమన్నాడు? అమ్మ నా బూతులు తిట్టాడండి. నేను చెప్పానా? ఆయన జల్లకాయ గురించి విన్నాను, మామిడికాయ గురించి విన్నాను అండి. అంటే హలో నాన్న, నేను చెప్పేది విన్నా. ఈ టైంలో బయటికి వెళ్ళొద్దు. ఈ మందు లేకపోతే చచ్చిపోతావా నాన్న? ముందు నేను చెప్పేది వినిపించుకో నాన్న. నాన్న వద్దొద్దన్న బయటికి వెళ్ళాడు. రేపు పొద్దున ఏం వినాల్సి వస్తుందో ఏమో. చా చా నాతో అబద్ధం చెప్పించడానికి మా ఆవిడ మీద లేని పని చెప్పి నన్ను టెన్షన్ పెట్టి డబ్బులు గుంజేశాడు ఆయన. నేనన్నానే అనుకో, నువ్వు నమ్మేటివే. ఇదేనా మీ ఆవిడ మీద నీకున్న నమ్మకం? పక్కనాయాల. ఇప్పుడు నువ్వు మా వాడితో అన్న సంగతి మీ ఆవిడతో నేను అన్నా అనుకోరా,
నీ బతికేంటి? మహాప్రభు అంత పని చేయకండి అయ్యా, అది అసలే గడుచుపిండం. దానికి ఈ విషయం తెలిసిందంటే నాకు ఫుడ్ ఎట్టదు, అది గుడ్ ఎట్టదయ్యా. ఈ విషయం మీ ఆవిడ నాకు ఎప్పుడు చెప్పలేదురా. ఈసారి కనపడదు దాన్ని గట్టిగా మందలిస్తా నాకు. ఓరి నీ అబ్బా, గుక్క తిప్పుకోనివ్వకుండా ఏడిపిస్తున్నావు కదయ్యా బాబు. ఈసారి నీ జోలికి వస్తే నీ చెప్పు చుక్కొట్టు. రాజా మా వల్ల కావటం లేదయ్యా. మా వైన్ షాప్కి వస్తాడు, మంది అడుగుతాడు, మంది ఇవ్వకపోతే తిక్కలో కొడతాడు, మంది ఇస్తే కిక్కులో కొడతాడు. ఇచ్చిరాకపోయినా కొట్టించుకోవడం తప్పట్లేదు కదా. నీ మొహం చూసి వదిలేస్తే మా మొహాలు పగల కొడుతున్నాడు. ఏదో ఒకటి చెయ్యవయ్యా. ఏంటండి ప్రతి దానికి కంప్లైంట్ ఇస్తారు? మీరే చూసుకోవచ్చు కదా. ఏ పదరా పద. అంటే ఏంట్రా, మీ నాన్న కొట్టేమనా? ఆ, ఈ నాన్న కొడుగ్గా పుట్టి చచ్చినందుకు నా పని అలాగూ చేయలేను కదా. కొట్ల మీద చంపేయి. మాట తర్వాత ముందు ఫోన్ వచ్చింది చూడు. హలో గీత, ఏంటి నీ ఫోన్ పనిచేయట్లేదా? అదే పాత నంబర్ పోయింది, అదే సిమ్ నంబర్ తీసుకున్నాను. ఇవాళ నా బర్త్డే, అది గుర్తుందిగా? గుర్తుంది గుర్తుంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది. మర్యాదగా సాయంత్రం పార్టీకి రా. నువ్వు వచ్చేదాకా నేను కేక్ కూడా కట్ చేయను. సరే రాకపోయావో సరే. మనసుగా తీయంతే. ఏంటన్నా ఇది? మన సారా మనసారా తాగుతున్నా. నువ్వు అసలు మనిషివేనా? నన్ను మంచిగా బతకనివ్వా? తెల్లారితే చాలు అడ్డమైన ఎంటర్ అయిపోవడం, గోల్ తప్పేయడం. నువ్వు డాక్టర్ కదా, ఆపరేషన్ ప్రోగ్రెస్ అని బయట బోర్డు పెట్టచ్చు కదా. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకేమైనా మెంటలా? మెంటల్గా మాట్లాడుతుంది నువ్వురా. అసలు కన్న తండ్రితో మాట్లాడే పత్తిదేనా? ఆహా, తండ్రిలా బిహేవ్ చేసే ఎప్పుడైనా? కనీసం మనిషిలా కూడా ఉండట్లేదు కదా. ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది. నువ్వు ఇంటికి వస్తున్నావు అంటేనే నాకు భయంగా ఉంది. మిస్టర్, నా తాగుడు నీకు డిస్టర్బెన్స్ ఉందేమో కానీ నీ వాగుడు మాత్రం నాకు చాలా చికాకు ఉంది. మైండ్ నీ తాగుడు గురించి నేను ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయానుగా. నీకు నెలకు కావాల్సిన కోట నేనే తెచ్చి ఇంట్లో పాడేస్తున్నాను. అదేమో 2 రోజుల్లో ఫినిష్ చేసి ఆ తర్వాత ఇదిగో ఈ చీప్ లిక్కర్ తాగి రోడ్డు మీద చీప్ గా బిహేవ్ చేస్తున్నావు. ఎప్పుడు ఎవరిని కొడతావో తెలియదు. వాడు పుట్టుకుని చేస్తాడేమని భయంగా ఉంది. ఇదే గనక కంటిన్యూ అయితే కాలనీలో ఎవడో ఒకడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు నీతో పాటు నన్ను రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. అది తెలిసినట్టు జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఎస్ ఏదో బతుకు అని. సి కాదు, సి. అద్ది అద్ది అద్ది. చూసావా, నువ్వు అలా ఏలేస్తుంటే నీ కోపం కాదు, నాకు నెక్స్ట్ వీక్ రాబోయే కోపం కూడా పోయింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. పోయిన వారానికి ఇప్పటికీ నీలో చాలా తేడా కనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? అసలు ఈ యాంగర్ మేనేజ్మెంట్ ని కనిపెట్టిన నా కొడుకు. ఏమండి, ట్రీట్మెంట్ అంటే ఓ టాబ్లెట్, ఓ ఇంజెక్షన్ ఇలాంటివి ఏదైనా ఇస్తారు కానీ ఇదేంటండి కోపం వస్తే విజిల్ వేయడం, పెదాలు కొరుక్కోవడం, ముట్టి కొరుక్కోవడం? అలా అరకు. కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి విజిల్ వేయడం అనేది ఎంతో మందికి ఇచ్చే ట్రీట్మెంట్. నా మటుకు నేను ఎంతో మందికి ఇచ్చాను. మరి వాళ్ళెవరు వచ్చి కంప్లైంట్ చేయలేదే? అంటే వాళ్ళకి తగ్గినట్టే కదా. నేను ఒక్కనే హోల్ ఏపీలో సోలో. ఏమండి, 2 ఏళ్ల నుంచి వస్తున్నాను. మీరు వేయమన్న విజులు ఊత్తూనే ఉన్నాను. అయినా నా కోపం తగ్గలేదే. పైగా పక్కన ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకేదో సైటు కొడుతున్నానని నన్ను చితకబాతున్నారు. నీలాంటోడు ప్రాబ్లం వాళ్ళలో లేదు, నీ పాట సెలక్షన్లో ఉంది. కోపం వస్తే తగ్గడానికి ఏ లాలిపాటో జోలపాటో పడుకోవాలి కానీ నువ్వు విజరేస్తే ఆంధ్ర సోడా బుడ్డి పాట పాడితే కాదు. నీ డమ్మలో ట్రీట్మెంట్ తో నన్ను ఏమైనా కానీ నా ట్రీట్మెంట్ మాత్రం ఏమనంటే ఒప్పుకో. చేసేవాళ్ళ తొక్కలో ట్రీట్మెంట్. తొక్కే నా డబ్బులతో నీ ఆస్తులు పెంచుకుంటున్నావు కానీ ఒక్క పేషెంట్ అయినా సరి చేసావు నువ్వు? మిస్టర్ రాజా, నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఇదంతా నా కష్టార్జితం తెలుసా? ఏది ఇదంతానా? 2 ఏళ్ల క్రితం కంప్యూటర్ ఉందా? నా డబ్బులతో ఈ కంప్యూటర్ కొన్నావు. ఇది ఫ్రెష్ గా 2 రోజుల క్రితం కొన్నట్టు. మిస్టర్ రాజా, నువ్వు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ డాక్టర్. ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్. సో వాట్? నౌ యు ఆర్ మై పేషెంట్. నేనేం చెప్తే అది చేయాలి. 2 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాను. పాటలు మారి కొత్త ట్యూన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి కానీ రిజల్ట్ ఏది? వచ్చేదాకా వెయిట్ చేయనయ్యా. డాక్టర్ అంటే మరి అరుసైపోయింది. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏమిటి లిమిట్స్? వాట్ లిమిట్స్? డాక్టర్, పేషెంట్. ఎదవ నాటకాలు తప్పొద్దు. నీ కోసం ఇంకొక 10 రోజులు ఆగుతా. నువ్వు ఊదమన్న పాటలే ఊత్తా. ఈ లోపు తేడా ఏమీ కనపడలేదనుకో, నీ గజ్జలు. కూల్ డౌన్. ఆ మాటలే మామూలుగా చెప్పు అంటే నవ్వుతూ. కమాన్
కమాన్ అది 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 ఎదవ నాటకాలు దొబ్బద్దు నీ కోసం 10 రోజులు ఆగుతా నువ్వు పాడమన్న పాటల్ని ఊతా అయినా తేడా కనపడలేదనుకో నీ గజ్జలు వీడి ఎక్స్ప్రెషన్ మారింది కానీ ఫీలింగ్ మారలేదేంటి? తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపో గీత ఎక్కడికి రా అరే రా చెప్తాను. ఓ. నైస్ ప్లేస్ నీకోసమేరా మొద్దు. నైస్ బలూన్స్ ఏ రాజా, అందరూ ఏదో గిఫ్ట్ తెచ్చారు, నువ్వే నా కోసం ఏమీ తీసుకురాలేదు. అంటే ఐఎమ్ సారీ గీత హాస్పిటల్లో బిజీగా ఉండి తేలేకపోయాను ఇప్పుడే తీసుకొస్తా నువ్వేమి వద్దులే,